హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. చాలామంది చెప్పే ఒక చిన్న సామెత ఫ్రెండ్స్, ఇంట్లో కూడు ఎవరికి వంట పట్టదంట. ఎందుకు? కట్టుకున్న భార్య ఎంత అందంగా అయినా ఉన్నా, కట్టుకున్న భార్య ఎంత ప్రేమన్నా చూపించండి, కానీ బజారాట్లకి ఎందుకో అలవాటు పడుతూ ఉంటారు చాలామంది ఫ్రెండ్స్. అది ఆస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, వాకిళ్ళు ఉండొచ్చు. గౌరవ మర్యాదలతో బ్రతుకుతున్న కుటుంబంలో ఫ్రెండ్స్, పొరుగువాడి భార్యను ఆశించటం, పొరుగువాడి భార్యకి ఆశలు చూపించడం, మోసం చేయటం, వాడుకోవటం, అన్యాయంగా అక్రమంగా అవసరం తీరిపోయిన తర్వాత వదిలేయటం ఫ్రెండ్స్. ఎంతమంది ఆడవాళ్ళకి ఇలాంటి అవమానాలు జరగలేదు, జరుగుతలేదు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత వాడుకొని వదిలేసిన తర్వాత నీచంగా అవమానంగా బజాట్లోకి ఎక్కట్లేదు. చెప్పండి, చూస్తున్నారు కదా మీరే. ఎందుకనంటే కాలం చెప్పేదానికంటే మన ఆలోచనలు సరిగా లేనప్పుడు, మన మైండ్ సెట్ సరిగా లేనప్పుడు జీవితంలో ఎప్పుడు కూడా గెలుపైనా కానీ ఓటమిలాగానే కనపడుతుంది. ఎంత ఉండా కానీ లేని దాని కిందే భావిస్తారు. కట్టుకున్న భార్య దగ్గర లేనిది బజాట్లో ఉన్న ఆడదాని దగ్గర ఏం దొరుకుతుందని అంటే, బజాట్లో ఉన్నది ఎప్పుడు కూడా అందంతో సందంతో రంగులు పూసుకునో, లేకుంటే నాటకాలు వేసి, లేకుంటే వచ్చే మగవాడిని పడగొట్టడానికో చెడగొట్టడానికో ఒక అదే పనిగా పెట్టుకొని ఉండదు కాబట్టి అది రెడీగా ఉంటుంది. కానీ కట్టుకున్న భార్యకు బాధ్యతలు ఉంటాయి, బంధాలు ఉంటాయి, పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది. భర్తను సరిదిద్దుకోవాలి, పిల్లలు సరిదిద్దుకోవాలి, ఇల్లు వాకిలి సగపెట్టుకోవాలి, వండే లేని కూడా అన్నీ ఏదుందో ఏది లేదు కుటుంబ బాధ్యతలు తీసుకోవాలి. లేని వాటి కోసం పరిగెత్తాలి, ఉన్న వాటిలోనే సర్ది కడుపులు నింపాలి. కాబట్టి ఒక బాధ్యత కలిగిన ఆడది ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ సోకులు చేసుకొని, లేకుంటే రోడ్ల మీదకి సోకులుగా చేసుకొని బయటికి పోవడానికి అవకాశాలు ఉండవండి. చాలామందికి సోకులు చేసుకుని పోయే వాళ్ళందరూ తప్పుడు వాళ్ళని నేను అనట్లేదు ఫ్రెండ్స్. ఎదట మగవాడికి ఎప్పుడైతే భార్య ఉంది, పిల్లలు ఉన్నారని తెలిసి కూడా తప్పుడు వ్యక్తులుగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. మీరు కోపం రావచ్చు, ఇలా మీరయ్యారు, రేపు నేనయ్యాను, రేపు ఇంకొకళ్ళు కావచ్చు. కుటుంబంలో ఎప్పుడైనా కానీ సరే ఒక ఆడదాని ఉసురు ఎప్పుడు కూడా మరొక ఆడద పోసుకున్నాకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నీలాంటి సంసారమే కదా దాంది కూడా, నీలాంటి శరీరమే కదా దాంది కూడా. నీలాగే తయారైపోతే నీకంటే అందంగా, నీకంటే 10 రెట్ల మగోళ్ళు ఆయనకు కూడా ఉంటారు. కానీ తప్పుడు వ్యక్తులుగా ఆలోచించమాకండి. ఎదటవాడు పెళ్ళం ఏడుతుంటే బజాట్లో ఉండి నవ్వుతూ ఉంటుంటారు. ఎందుకంటే వాడికి పిల్లలు ఉన్నారని తెలుసు, భార్య ఉందని తెలుసు, అన్ని బాధ్యతలు ఉండేయని కూడా తెలుసు. కానీ బజాట్లోకి వెళ్ళిన మగవాడికి బాధ్యతలు లేకోకుండా తిరిగి ఒక ఆడది ఎదురైతే వాడు కూడా బాధ్యత లేకుండా బతుకుతాడు, బరితెగిత్తడు. ఎందుకంటే ఎంగిలి కూడి తిన్నోడు అక్కడే వదిలేసి వస్తే ఏ ఆడది కూడా బాధపడదు ఫ్రెండ్స్. అదే పెంటని ఇంటి దాకా తొక్కొచ్చి భార్య బిడ్డలపై ఏసురుతుంటే, అవమానించి, దూషించి, హింసించి, తిడుతుంటే తట్టుకోలేక కొట్టి నిమసపెట్టి బాధ పెడుతుంటే కొంతమంది ఆడవాళ్ళు భరాంచుకోలేక తప్పుడు స్నేహాలతో కాపురాలు కూల్చుకునేవాడు, తప్పుడు ఆలోచనలతో జీవితాలు పాడు చేసుకునేవాడు, తప్పుడు మనుషులతో కలిసి భార్య బిడ్డలను అవమానపరుస్తుంటే ఫ్రెండ్స్, భరాంచలేని ఆడవాళ్ళు ఎలా తయారవుతారో ఒక్కసారి ఆలోచించండి. ఎంత మంచి వాళ్ళైనా సరే ఉంది ఫ్రెండ్స్, ఎంత అనాథలు కావచ్చు, దిక్కులేని వాళ్ళు కావచ్చు, ఒక బాధ్యత దొరికినప్పుడు ఏ మగవాడైనా కానీ బాధ్యతగా వంటవు నేర్చుకుంటే నీ సంసారం, నీ కుటుంబం బాగుంటుంది. ఎప్పుడైతే బజాట్లో ఆడదాన్ని బాధ్యతగా పరుచుకొని, బజాట్లో ఆడదాన్ని అందంగా పొగుడుకుంటూ, సోకులు చేసుకుని ఆడదేమో అట్టుంది, సోకులు చేసుకుని ఆడదేమో ఎట్టుంది అని చెప్పేసి అవమానించుకుంటూ, నిందించుకుంటూ, సోకులంట శరీరం కోసం పరుగులు తీసే మగవాళ్ళు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ కట్టుకున్న భార్య మంచి చెడ్డలు చూడలేరు. కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది ఎంత మంచిగా చూసినా కానీ ఆ భర్తను అర్థం చేసుకోలేరు ఆ భార్య. ఎందుకంటే తన స్వామత వరకే తెచ్చి ఇవ్వగలడు, తన శక్తి వరకు మించి కూడా తనని ఆదరించగలడు, ప్రేమించగలడు, తన కుటుంబం కోసం ఏం చేయాలో అన్నీ చేయగలుగుతుంటారు. కానీ ఇంకా చాలలేదని, ఇంకా లేదు అని నిందించి, అవమానించి, దూషించి ఆడవాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్.
కట్టుకున్న భార్యను మోసం చేసి బజార్లో వేసి బజార్లో లంజలమ్మడి తిరిగేవాళ్ళు కొంతమంది అయితే, కట్టుకున్న భార్యని నిందించి కొట్టి ప్రాణాలు తీసి అదే లంజల కోసం కుటుంబాలని బిడ్డలను కూడా చంపి పడవేసిన వాళ్ళు కూడా ఈ చొందున టీవీలలో నేరాలు ఘోరాలు కూడా చూస్తున్నాం ఫ్రెండ్స్. అలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు ఎవరికి ఎవరు కూడా మంచి అని చెప్పుకునే వీలు లేదండి. ఏ రోజుకి ఆ రోజే, ఏ రోజు బాధ్యత ఆ రోజే నిర్వర్తించండి. మీ ఆలోచనలు కానీ మీ తలంపుల్లో కానీ ఎప్పుడు కూడా ఎదట ఆడదానికి అన్యాయం చేయాలని ఏ ఒక్క ఆడదనుకున్నా కానీ ఫ్రెండ్స్, ఆ కుటుంబం అక్కడ ముక్కలైపోయినట్టని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.